హాయ్ అండి. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. అదే ఆకాకరకాయ మిల్ మేకర్ రెసిపీ. ఒక్కసారి ఈ స్టైల్‌లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచు అల్లం ముక్క, 6, 7 వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే ఒక పెద్ద సైజు టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, వీటినన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఆగాకరకాయలని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మిల్ మేకర్ని కూడా హాట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న మసాలాని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసి బాగా ఫ్రై చేయండి. ఇక్కడ కరివేపాకుతో పాటు పొడవుగా చీరుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం. మీరు తినే కారాన్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ కారం వేశాక కొంచెం బాగా ఫ్రై చేసి బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసి బాగా ఫ్రై అవనివ్వండి. కర్రీ టేస్ట్ అంతా మసాలా ఫ్రై అవడంలోనే ఉంటుందండి. అందుకే మసాలాని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి రిలీజ్ అవుతుందండి. ఆయిల్ పైకి రిలీజ్ అయితే మసాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టే. మసాలా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆగాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. ఆగాకరకాయలు మగ్గితే ఉడకటానికి ఎక్కువ టైం తీసుకోదండి. ఈ ఆగాకరకాయలకి మసాలా అంతా బాగా పట్టించేంత వరకు కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆగాకరకాయల్ని బాగా మగ్గించుకున్న తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద సైజు మిల్ మేకర్ని తీసుకున్నానండి. మిల్ మేకర్ని ముందుగానే హాట్ వాటర్లో వేసి ఒక 15 మినిట్స్ వదిలేస్తే బాగా నానిపోతాయి. నానిన మిల్ మేకర్స్ని బాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆగాకరకాయలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే పిండుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలండి. మిల్ మేకర్స్ వేసుకున్న తర్వాత మసాలా మిల్ మేకర్స్ కూడా బాగా పట్టించేటట్టు కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 2 to 3 మినిట్స్ మిల్ మేకర్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక ఇందులో గ్రేవీకి తగ్గట్టు ఒక పెద్ద గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తక్కువైతే యాడ్ చేసుకోండి. బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 2 to 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టేయండి. ప్రెజర్ అంతా పోయాక కర్రీని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఆగాకరకాయ మిల్ మేకర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.